ఈనాడు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు భువనగిరి జోస్పిన్ దివ్యకారుణ్యమూర్తికి కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మోకాళ్ళ నొప్పుల నుండి సంపూర్ణ స్వస్థత శాంతి సమాధానం కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలుల అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా పూజ. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం, వారి రాకపోకలైన దేవుని కాపదల సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభువు దీవించి వారి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా పూజ. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్, మరి పనిచేసే సిబ్బందికి, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభువు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దీవెనలు నిండుగా మెండుగా కురిగినట్లుగా పూజ. ఈ సంవత్సరంలో ఇప్పుడు జరుగుతున్న తెలుగు వడకము, జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు పూజ. తుమ్మా ఫ్రాన్సిస్ మంచి ఉద్యోగం కొరకు సమర్పించేవారు తుమ్మా అనిల్ జోసఫ్ సంధ్య. చింత రమేష్ బాబు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ప్రదీప్ రాధా కృతగా ప్రారంభించబోతున్న మీ సేవను దేవుడు ఘనంగా దీవించాలని, అభివృద్ధి కొరకు స్నేహాసిని, విన్నీ, చరణ్ చదువులు, బంగారు భవిష్యత్తు, దైవాశిస్సుల కొరకు పూజ. ఆకాష్ మంచి ఉద్యోగం, అన్వేష్, ప్రత్యూష్ మంచి చదువులు, రాజశేఖర్, పావని మంచి ఆరోగ్యం, కుటుంబంపై దైవాశిస్సుల కొరకు పూజ. శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు డివైన్ హోమ్ చిల్డ్రన్. జేసుతిరి హృదయం పేరిట వేమల త్రివేణికి మరియు లింగా రవితేజకి మంచి జాబ్ వచ్చినట్లుగా పూజను సమర్పించేవారు వేమల వెంకటేశ్వర, ప్రమీల. రెజీనమ్మ, అన్వేష్ మంచి చదువులు, తలంపులు నెరవేరినట్లుగా శౌరీల ఆత్మశాంతి కొరకు పూజ. స్నేహిత కారుణ్య, నెవిన్ మంచి చదువుల కొరకు పూజ. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం కొరకు పూజ. నిరుడి శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం. నందు, నిఖిల్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, దైవజ్ఞానం, కుటుంబ దైవాశిస్సుల కొరకు పూజ. శోభారాణి శివరెడ్డి తలంపు ప్రకారము కుటుంబం అన్ని బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు, బిడ్డకు దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామి, వివాహం, బంగారు భవిష్యత్తు, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా చేయి పనుల యందు దేవుడు తోడ్పాటు కొరకు పూజ. జడ్పూల్ తిరుపతయ్య, సుజాత పూర్వీకుల పాపశాపలు మరియు సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, సంతానవరం, దైవాశిస్సుల కొరకు పూజ. అనుశ్రీ హాస్పిటల్ అభివృద్ధి, బ్యాంకు లోన్ శాంక్షన్ కావాలని పూజ. యశ్వంత్ బంధకాల నుండి విడుదల, నెగిటివ్ థాట్స్ నుండి విడుదల, మంచి రిజల్ట్స్ వచ్చినట్లుగా పూజ. సునంద సుఖప్రసవం, ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమం కొరకు పూజ. కె చందన్ కుమార్ జర్మనీలో మంచి ఉద్యోగం, ఆరోగ్యం, దైవ జ్ఞానం, దైవ భయం, మంచి జీవిత భాగస్వామి కొరకు మరియు కె శ్రావణ్ కుమార్ వ్రాయబోయే మెడిసిన్ నీట్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ఫ్రీ సీట్ మరియు కావలసిన జ్ఞానం, జ్ఞాపక శక్తి కొరకు జేసు తిరుహృదయం పేరిట పూజ. నూతనంగా జన్మించిన పాప పాలు మంచిగా త్రాగునట్లుగా మంచి ఆరోగ్యం కొరకు సమర్పించేవారు ఆరోగ్య ధృతి. జోసఫ్ రెడ్డి ప్రశాంతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నూతన గృహం త్వరగా పూర్తి అవ్వాలని, అఖిలేష్, ఆశీష్ మంచి చదువులు, ఆరోగ్యం కొరకు పూజ. జమ్మి కుటుంబం కృతజ్ఞతగా పూజ. రమేష్, కల్పన సంతానవరం, కుటుంబ దైవాశిస్సుల కొరకు పూజ. ఊరుగంటి అన్వేష్ మంచి ఉద్యోగం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజ. బీరెడ్డి రోజమ్మ, గాదె అంతోరమ్మ, గాదె ఎలియాస్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు బీరెడ్డి ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులు కొరకు పూజ. తుమ్మారాణి తలంచిన తలంపులు నెరవేరినట్లుగా పూజ. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు పూజ. తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, దైవాశిస్సుల కొరకు పూజ. రేనాస్ సైకలాజికల్ ప్రాబ్లం నుండి త్వరగా కోలుకోవాలని పూజ. జనార్దన మంచి జీవిత భాగస్వామి కొరకు త్వరగా మ్యారేజ్ కావాలని పూజ. తేజ సకల బంధకాల నుండి, సైతాన శక్తుల నుండి విడుదల కావాలని పూజ. దైవాశిస్సుల కొరకు పూజ. భూలక్ష్మి సంపూర్ణ స్వస్థత, దైవాశిస్సుల కొరకు పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా. తండ్రి దేవానికేనయ్యా,
తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్షడా ఎల్షడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్షడా ఎల్షడా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకముల మానవుడు ఎన్ని సంపాదించినా, ఎంత సంపాదించినా దేవునికి దగ్గరగా మనం జీవించలేకపోతూ ఉన్నాం. అందుకనే ఈ లోక ఆశలు, ఈ లోక సంపద ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నీ వ్యర్థమే అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. ఈ సంపదలని మనము దేవునికి దగ్గరగా చేయటానికి దోహదపడాలి. కానీ మన యొక్క హృదయాన్ని మనకు దయచేయుచున్నటువంటి సంపదలను ప్రభువుకి మనము అప్పచెప్పినట్లయితే తప్పకుండా దేవుడు ఆ సంపదను మనకు ఆశీర్వాదముగా కలుగచేస్తాడు. లేకపోయినట్లే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతోనే మనము కూడా కొలవబడతామని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. మొదటి పన్నములో మనం చూసినట్లయితే ఇజ్రాయేలుకు చెందినటువంటి అతల్య రాణి రాజవంశంలోని ప్రతి ఒక్కరిని హతమార్చి వారి దగ్గర ఉన్నటువంటి సంపదను కూడగట్టుకుంది. చెడుదారిలో సంపాదించిన ధనం అది వరద లాంటిది. కొద్ది సమయంలో అంతటా వ్యాపిస్తుంది, మరికొద్ది సమయంలో కంటికి కనిపించకుండా ఉంటుంది. సీరా గ్రంథము 40వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చాడుతుంది. అతల్యాకి కూడా అదే గతి పట్టిందని చెప్పేసి పరిశుద్ధ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతల్యకు ఇలాంటిదే జరిగింది. ఆమె ధన సంపదను పోగొట్టుకుంది, తన ప్రాణమును కూడా పోగొట్టుకుంది. ఈ లోక సంపదలు స్థిరము కాదు అని చెప్పేసి ఈ రోజున పరిశుద్ధ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ధనములో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు, కష్టాలు తొలగిపోవాలంటే ఈ సంపద ఆస్తులన్నీ కూడా మనందరినీ కూడా ప్రభు దగ్గరకు చేర్చాలని మనం తలంచాలి. మానవుడు తన జ్ఞానములోనూ సిరి సంపదలోనూ ఎంతో ఎత్తుకు వెళ్ళినా తన ఆత్మను కాపాడుకోలేకపోతే వ్యర్థం అని చెప్పేసి తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ దివ్య పూజావళిలో పాల్గొని దేవుని యొక్క వరాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ముందు మనము చేసినటువంటి తప్పిదాలను, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ధనము సంపద పైన ఆశ ఉంది. కానీ ఆశ దేవునికి దగ్గర కావడానికి సంపద అవసరమే. దేవునికి దగ్గరగా దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని మనకు దగ్గరగా చేర్చాలని మనం ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసుకోవాలి. ఆస్తి అంతస్తులు ఉండాలి, కానీ అవి దేవునికి దూరంగా చేయకుండా దేవుని దగ్గరగా చేసుకోవాలని చెప్పేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం చేసినటువంటి తప్పిదాలు, పొరపాట్లను ఒకసారి మననం చేసుకొని ఆ ప్రభు నుండి మనసారా మన్నిపును కోరుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. ఏలైనా నీ ప్రేమేందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను కూడా ఎన్నడూ నిరాకరింపవు. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెహోషువ రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజుకు దీర్ఘాయువని ఆనందించిరి. రాజుల 2వ గ్రంథం అధ్యాయం 11 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 18 మరియు 20వ వచనం. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము అధ్యాయం 11 పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 20వ వచనం. అహస్య తల్లియగు అతలియా తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశములనందరినీ చంపించెను. అహస్య కుమారుడు యెహోషువ మాత్రం తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపి ఉండేడి వారే గాని యెహోరాము కూతురు అహస్య చెల్లెలు యెహోషేబ బాలుని అతని దాదిని కొనిపోయి దేవాలయం నందలి పడుక గదిలో దాచి ఉంచెను. అతలియ కంటబడలేదు గనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతలియ పరిపాలన కాలమున 6 ఏండ్ల వరకు యెహోషేబ బాలుని దేవాలయమునని దాచి ఉంచెను. 7వ ఏట యాజకుడగు యెహోయాద సైన్యాధిపతులను ప్రసాద రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించినట్లు వారిచే ప్రమాణం చేయించెను. అటు పిమ్మట అహస్య కుమారుడు యెహోషువను వారికి చూపించెను. సైన్యాధిపతులు యెహోయాద చెప్పినట్లే చేసిరి. వారు విశ్రాంతి దినమున కావలి ముగించుకొను సైనికులను కావలి ప్రారంభించు సైనికులను యెహోయాద వద్దకు కొనివచ్చిరి. అతడు దేవాలయమున ఉంచిన దావీదు రాజు బల్లెములను కవచములను వారికి అప్పగించెను. వారు సాయుధులైన రాజును రక్షించుటకు దేవాలయం ఉత్తర దక్షిణంలందు కాపుండిరి. అంతటా యెహోయాద రాజకుమారుని కొలువుగాండ్ర ఎదుటికి కొనివచ్చెను. అతని తల మీద కిరీటం పెట్టి
ధర్మశాస్త్రమును చేతికిచ్చెను. అందరి ఎదుట యెహోషువను రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజుకు దీర్ఘాయువని ఆనందించిరి. ఆ నినాదములు విని అతల్య పరుగున దేవాలయంనకు వచ్చి అచట జనులు ప్రోగయుండుట గమనించెను. ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారం చొప్పున క్రొత్త రాజు దేవాలయ ప్రాంగం నొద్ద స్తంభము ప్రక్కన నిలుచుండి ఉండెను. రాజు ఉద్యోగులు బాకాల నూదువారు అతని చుట్టూ గుమిగూడి ఉండిరి. సామాన్య జనులందరూ బాకాలను ఊది నినాదములు చేయుచుండిరి. అతల్య దుఃఖముతో బట్టలు చించుకొని రాజద్రోహం రాజద్రోహం అని అరచెను. యెహోయాద ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి బంటుల నడుమ నుండి వెడుపలకి కొనిపొండు, ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. వారు ఆమెను పట్టుకొని గుర్రములు ప్రవేశించు మార్గమున ప్రసాదమునకు కొనిపోయి అచట వధించిరి. యెహోయాద ప్రోద్బలం వలన రాజు ప్రజలు ప్రభువుతో నిబంధనం చేసుకొనిరి. వారు ప్రభువు ప్రజలుగా మనుదురని దాని భావం. అతడు ప్రజలను కూడా రాజుతో నిబంధనం చేయించెను. తరువాత ప్రజలు బాలు దేవాలయంనకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. దానిలోని పీఠములను విగ్రహములను పగలగొట్టిరి. ఆ దేవాలయపు పూజారి మత్తానును పీఠం ముందే వధించిరి. యెహోయాద దేవాలయం చెంత సైన్యమును కాపుంచెను. రాజు పట్టాభిషేకంను చూచి జనులందరూ హర్షించిరి. నగరం ప్రశాంతంగా ఉండెను. అంతకు ముందే అతలియాను ప్రసాదమున వధించిరి గదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ స్వరూపుని సువిశేషం, జీవనదాయక సువిశేషం. మహిమ స్వరూపుని సువిశేషం, జీవనదాయక సువిశేషం. భువితలమందయు యేసు మహేశుని శుభకర సువిశేషం ప్రకటిస్తా. భువితలమందయు యేసు మహేశుని శుభకర సువిశేషం ప్రకటిస్తా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 23 వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 23 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను,
ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. చెదపురుగులు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వారిని చెదపురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు క్రాంతివంతమై ఉండును. నీ కన్ను చెడినట్లయినా నీ దేహమంతయు చీకటిమయమాగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములోని సంపదలు ఏంటి? ఈ లోకములోని సంపదలు స్వప్న, ఆస్తి, అంతస్తు, సంపదలు. ఈ లోకములోని సంపదలు అందం, చందం, ఆస్తులు, అంతస్తు మరియు పేరు ప్రతిష్టలు. అయితే ఈ లోక సంబంధమైనటువంటి ఇవి చెదలు తుప్పు పట్టి వారిని తినివేయును. ఉదాహరణకి మన శరీరాన్ని చూసుకున్నట్లయితే, మన శరీరం చచ్చిపోయిన తర్వాత అది కుళ్ళి కుషించిపోతుంది. అంటే మనకున్నటువంటి అందము కానీ, మనకున్నటువంటి చందము కానీ, మన యొక్క ఆస్తి పాస్తులు కానీ, అంతస్తులు కానీ, పేరు ప్రతిష్టలు కానీ అన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. అన్నీ కూడా నాశనం అవుతాయి, తృప్తి పట్టిపడిపోతాయి. ఈ లోకం ఇచ్చే సంపదలు శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనటువంటి సంతోషకరమైనటువంటి అని మనం తలంచి, ఈ సంతోషాన్ని మనకు వసుకుతాయని చెప్పేసి తలంచి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహింపలేక మానవుడు సతమతం అవుతూ ఉన్నాడు, అటు ఇటు పరిగెడుతూ ఉన్నాడు. ఈ లోకంలో జీవించినంతకాలం సంపదలు మంచివే, కానీ ఈ సంపదలు మనల్ని దేవుని సన్నిధి నుండి మరియు దేవుని యొక్క ప్రేమ నుండి దూరం చేయకూడదు అని చెప్పేసి తలంచాలి. సంపదల కంటే దేవునికి ప్రముఖమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, నీకు మంచి పేరు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నీవు దీనాతి దీనముగా వినయము కలిగి దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు. అంటే దాని యొక్క అర్థం ఏంటి? నీకు ఆస్తులు పాస్తులు ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డగా, మంచి బిడ్డగా నీవు ఉండగలుగుతావని చెప్పేసి తలంచాలి. కానీ నీకు ఆస్తులు పాస్తులు ఉన్నట్లయితే నీ యొక్క తల బిరుసుతనముతోని, నీలో ఉన్నటువంటి అహంకారము గర్వముతోని, అందుకనే ప్రభు చక్కగా చాటి ఉన్నాడు. వంటి ఒకవేళ సూది బెజ్జములోంచి దూరితే దూరవచ్చు, కానీ ధనవంతుడు మోక్షరాజ్యం చేరడం చాలా కష్టమని చెప్పేసి సూచించినాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సువిశేషంలో సంపదలు ఈ లోకంలో కూడబెట్టుకోకూడదు, చెదలు తుప్పు అని తినివేయను అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. దొంగలు కన్నం వేసి దోచుకొందరు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి ఆడుతుంది. మన సంపదలు పరలోకములో కూడా రెట్టింపు కావాలి అంటే మన జీవిస్తున్నటువంటి జీవితాన్ని ప్రభువునికి అంకితం చేసి ప్రభు అసిగినటువంటి జీవితాన్ని మనం స్వీకరించాలని చెప్పేసి తెలుసుకోవాలి. దురాశ దుఃఖమునకు చేటు అన్నట్లుగా దురాశ వలన చివరికి దుఃఖం మాత్రమే
అసూయ ద్వేషం మనకు కలుగుతాయి అని చెప్పేసి మనం గ్రహించాలి. దీని ద్వారా కుటుంబంలో, సమాజంలో మరియు వ్యక్తిగత జీవితంలోనూ శాంతి సమాధానం లేక మానవుడు ఇబ్బందుల్లో పడుతూ ఉన్నాడని చెప్పేసి తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, శరీరంలో ఏ అవయవమైనా నిన్ను ప్రభు సన్నిధికి చేరుటకు ఆటంకపరుస్తూ ఉంటే ఆ అవయవాన్ని తొలగించాలని చెప్పేసి ప్రభు చాటుతున్నాడు. కళ్ళు మనకి చాలా మంచిది, ఎందుకంటే చూపును కలగచేస్తాయి. ఒకవేళ అది ఖరాబ్ అయినట్లయితే ఇక మంచిని మనం చూడలేమని చెప్పేసి కూడా వాక్యం తెలియజేస్తుంది. అందుకనే ఏదైనా ఒక అవయము పాప కారణమైనచో దాన్ని తొలగించడం మేలు అని చెప్పేసి పరిశుద్ధ వాక్యంలో ప్రభు చాటుతూ ఉన్నాడు. ఈ సంపదలు దేవుని ప్రేమ నుండి వేరు చేయకుండా దేవుని ప్రేమకు దగ్గరగా అయితే అవి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈ రోజున మొదటి పట్టణంలో అతల్య రాణి యొక్క జీవిత గాథను మనం విన్నాం. ఎంతో సంపదమైన తన యొక్క మనసు నుంచి కేంద్రీకరించి ఎంతోమందికి ద్రోహం చేసి ఉంది. తదుపరి తన సంపద పోయింది, అదేవిధముగా తను కూడా ప్రాణాన్ని విడిచింది. సంపద రెండు రకాలు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్షమించేది, క్షమించనిది. సంపద ఎక్కడ ఉంటుందో అక్కడ మన హృదయం ఉంటుందని చెప్పేసి పరిశుద్ధ వాక్యంలో మనం విన్నాం. సంపద ఒక డబ్బుకి పరిమితమైంది కాదు. ఉదాహరణ చూసినట్లయితే ప్రేమ, శాంతి, దయ, కరుణ, జాలి, క్షామం, జ్ఞానం, తెలివి ఇవి అన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి కాదు. మన జీవితంలో మనం అలవరుచుకునేటటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి సుగుణాలు అని చెప్పేసి మనం తలంచాలి. ఇవి కూడా మన యొక్క ఆస్తి అంతస్తులే. ఇదే మన యొక్క సంపద. ఈ లోకంలో మనము శాంతిని, దయను, కనికరాన్ని, అదేవిధముగా జ్ఞానమును, తెలివిని ఇవన్నీ కూడా దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇది గొప్ప సంపద. ఎప్పటికీ వీటిని ఎవరు కూడా నాశనం చేయలేరు, మన నుండి ఎవరు కూడా అపహరించలేరు ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ డబ్బు, భూమి, ఆస్తి, వస్తువులు అశాశ్వతమైనవి. అపహరించవచ్చు, దొంగిలించవచ్చు. మన మనసును ఏలో వస్తువులపై లగ్నం చేస్తే వాటిని మనం కోల్పోతామని చెప్పేసి కూడా తలంచాలి. కొన్నిసార్లు ఇహలోక వస్తువులే మనల్ని బానిసలుగాను అనేక రకాలైనటువంటి ఆందోళనకు గురి చేస్తాయని చెప్పేసి మనం తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలు అసలైన సంపద మనం చేసే మంచి పనులను, నీతితో కూడినటువంటి జీవిత విధానం మీద ఆధారపడి ఉందని చెప్పేసి ప్రభు చాడుతూ ఉన్నాడు. పరలోకంలో దేవుడు తగినటువంటి ఫలితాలని మనకి ఇస్తాడని చెప్పేసి కూడా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇతరులకు మనం ఇవ్వడం ద్వారా, ఆదరించడం ద్వారా స్వర్గంలో సంపదలు మనం సమకూర్చుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. సంపద, ధనం, ఆస్తి, అంతస్తు, పేరు ప్రఖ్యాతులు ఇవి అన్నీ ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను అనేదానికి, నాది అనేదానికి తేడా ఏంది? నేను అనేదానికి, నాది అనేదానికి తేడా ఏంటి? నేను దేవుని చేత, దేవుని పోలికలో సృష్టింపబడిన దానను, సృష్టింపబడిన వాడను, గుణగణాలను, తెలివితేటలను పొందిన వాడను, దేవునికి చెందినటువంటి వాడను, అనగా నిజమైనటువంటి సంపద నేనే. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రత్యేక విధంగా తన ప్రేమలో, తన పోలికలో సృష్టించాడు కాబట్టి అది దేవుడు మనకిచ్చినటువంటి సంపద. నీవు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇక నాది అంటే నేను కష్టపడి సంపాదించింది
అశాశ్వతమైనటువంటిది. మానవులు ఈ లోక వస్తువులు సంపదగా భావిస్తుంటే దేవుడు నన్ను సంపదగా ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి కావలసింది నీవు కానీ నీది కాదు. నీది ఎప్పటికీ కూడా దేవుని సన్నిధికి చేరలేదు. కానీ నేను, నా ఆత్మ ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి చేరవచ్చు. ఎందుకంటే నేను అనే దాన్ని సృష్టించినటువంటి వాడు దేవుడు. నీది అనే దాన్ని సృష్టించినటువంటి వాడు నీవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి నిజమైనటువంటి సంపద నీవే. నీకు నిజమైన సంపద దేవుడు. ఈ సంబంధం జీవము గల సంబంధం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని మనము మన జీవితంలో నిలుపుకోవాలని చెప్పేసి ప్రభు చాడుతూ ఉన్నాడు. నీవు ఎల్లప్పుడూ దేవునికి సంబంధించిన దానివి. నాది ఎల్లప్పుడూ ఈ లోకానికి సంబంధించినటువంటిది. నాది అనేది ఈ లోకములో నాశనం అవుతుంది, నా యొక్క దేహముతో సహా. కానీ దేవుడిచ్చినటువంటి నీవు, నేను అనేది దేవుని సన్నిధికి చేరాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి, అదేవిధముగా ఈ రోజున ప్రభు మనకి ఇచ్చేటటువంటి సంపద గురించి ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడో దాన్ని గ్రహించి ఆచరణలో ఉంచాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. సంపదలు మనకు అవసరమే, కానీ దేవునికి దూరంగా కాకుండా దేవునికి దగ్గరగా చేర్చే విధముగా చేయాలని మన మనసారా వేడుకుందాం. దేవునికి దగ్గరగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఆస్తి పాస్తులమైనటువంటి మనం ఎల్లప్పుడూ దేవుని చెంతకే చేరగలుగుతాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లాలా 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 లాలా. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమరహస్యం నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపము. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి
ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతి పరిపూర్ణతలో మాకందరకు భాగమునొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రిక్తుని చేసుకొనెను. సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతన్ని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతోను అధిదూతలతోను భద్రాసనలతో అధిపతులతోను పరలోక దళములన్నిటితోను ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేయివాడు నన్ను మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధమునని భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిశుద్ధి చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము.
మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల యాంటనీ అగ్రపీఠాధిపతిని, కార్డినల్ను, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమును మనను కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
వేచేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు, వేచేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. రాజువై రాజువై అంతరంగ పీఠాన్ని అధిష్ఠించు. రాజువై రాజువై అంతరంగ పీఠాన్ని అధిష్ఠించు. వేచేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు, వేచేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. ప్రభువు తన ప్రజలకు బలము, తన అభిక్షునికి అతడు రక్షణ దుర్గము. ప్రభు, నీ జనులను కాపాడము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము, నీవి వీరిని సదా ఆదుకొనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన దివ్యాహారం మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభ యందు సమైక్యము నెలకొనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ. స్త్రీలందరిలోనూ ధన్యత పొందెదవు. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా.